రా 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 కూర్చో. వెంకట్తో మాట్లాడారా? నేను మాట్లాడేది వినటానికి సార్కి టైం లేదా? నువ్వు మాట్లాడావా? నాకంత ధైర్యం లేదుగా. ఎవరికి ఇప్పుడు నేను అక్కర్లేదు కూడా. చివరికి అమ్మాయి కూడా ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా అని అడుగుతుంది. అదే ఆలోచిస్తున్నాను. చూడు, ఇది మనసుకు సంబంధించింది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ కాలం పిల్లలు చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. నేనింకా బతికే ఉన్నా అని నమ్మడానికి నాకంటూ ఒక బంధం కావాలి. నా కోసం ఏడవటానికి ఇంతవరకు ఎవరు లేరు, కానీ నాకిప్పుడు కావాలనిపిస్తుంది. అది మర్చిపో అనిత. సంతోషంగా ఉండటానికి చూడు. ఎప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. ఎప్పుడు గొడవకు రెడీగా ఉండే వాళ్ళకే మతం, మనకు కాదు. మనం ఎవ్వరూ లేని వాళ్ళం. అనాథలకు మతం లేదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. రేపే మనం పెళ్లి చేసుకుంటున్నాం. బంగారం, డబ్బు ఎక్కడ కట్టాలి? ఈ బ్యాగ్ ఎక్కడిది? ఈ బ్యాగు నా దోస్తు పీటర్ ఉన్నాడు కదా, ఇది వాడిచ్చాడు. సరే, ఇదిగో. ఏంటి తాళి? ఏం చేసావు? ఎవరిని చంపావు? నేను ఎవరిని చంపలేదు. డబ్బు నువ్వు మారావనుకున్నాను. నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇది చాలదా? ఇలా చెయ్యనని చెబితేనే నేను నీతో కలిసి బతకడానికి వచ్చాను. కానీ నువ్వు వాడిని చూడకూడదు. వాడు చచ్చినా కూడా నువ్వు చూడకూడదు. నువ్వు వెళ్ళిపో. నీ పాపిష్టి ముఖం చూపించకు. నన్ను నమ్మొచ్చిన నీకు సరిగ్గా చూసుకోలేకపోయాను. బిడ్డని కూడా చూసుకోలేదు. నేను చేసింది నిజంగా తప్పే బంగారం. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ తెలియక తప్పు చేశాను. నీ మాయ మాట చెప్పి నన్ను నమ్మించుకు. వెళ్ళిపో ఇక్కడ నుంచి. బంగారం, ఈ డబ్బు నేను వాళ్ళకు తిరిగి ఇచ్చేసి వస్తా. బంగారం, నన్ను వదిలేయకు. వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా. చూడు, తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేస్తా బంగారం. ఇచ్చేసి వస్తా. ఇప్పుడే ఇచ్చేసి వస్తా. అన్ని చోట్ల చూశాను. ఆ బ్రిడ్జ్ అవతల చూడాలి. చూసి వెళ్దాం. కిరాయి గూండాలతో వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు. మేము ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేయవలసి వచ్చింది. ఇందులో మా పోలీస్ శాఖకు చెందిన 2 పోలీసులకు బాగా దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మాకు సర్వసాధారణం. మేము వాటిని నిరోధించడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ కూడా చెదురుమదురుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదేనండి మీరు చెప్పిన ప్లేస్. సరేనా? పీసీఓ అడిగారు కదా, అది అక్కడ ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. నాకెందుకో భయంగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము చూసుకుంటాం. ఏమైంది? ఏం కాలేదు. మళ్ళీ ట్రై చేసి చూడు. ఏంటి కలవలేదా? లైన్ ఎందుకో కనెక్ట్ కావట్లేదు. అసలు గొడవ ఏమైంది? ఎందుకలా గొడవ పడుతున్నారు? అసలు వాడు ఏమనుకుంటున్నాడమ్మా? వాడు నన్ను ఓడించాలనుకుంటున్నాడా? ప్రియా, ఇప్పుడు ఓకే. ఏంటి ఓకే? అందానికి అందం కలిపాను. నేనెలా చూడాలి?
నా కళ్ళతో చూడు. ఒరే బేబీ, టీ తాగుదామా? తాగుదాం. ఈ రోజు కొవ్వూరు బ్రిడ్జ్ మీద జరిగిన ఎన్కౌంటర్ లో నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి బావా. సరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను టీ చెప్పేసి వస్తా. ఇదిగో సంజయ్ అనే అతను కొవ్వూరు బ్రిడ్జ్ మీద దారి కాచి దెబ్బతీయాలి అని ప్రయత్నించగా పోలీసులు కాల్పులు చేశారు. పోలీసుల మీద వాళ్ళు ఎదురు కాల్పులు చేయడంతో గొడవ కాస్త చాలా సార్, నేను దిలీప్ ని మాట్లాడుతున్నాను. బాబు వచ్చేసారా? ఎక్కడున్నారు? పక్కన ల్యాండ్ మార్క్ సార్, ఇక్కడ పక్కన ఒక హాట్ షిప్స్ కొట్టుంది సార్. సరే, మీరు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా, సరేనా? సరే సార్. ఇప్పుడు ఏం చేస్తాం? మన దగ్గరున్న డబ్బులు, తాళి అన్నీ పోయాయి. ఏ లూజు, డబ్బులు పోతే పోని, మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నేను మూర్తనకు చెప్పేశాను, ఆయన వస్తాడు. రాగానే కొత్త ఇంటికి మనం పెళ్లి చేసుకుని వెళ్తాం. ఏమంటావు? హాయ్ 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 డియర్. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఏయ్, అక్కడికి వెళ్ళాక నా ఆలోచన నీకు రానేలేదా? లేదు లేదు, నేను చూడలేనందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళా నీ ఆలోచన లేదు లేదు. యా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మై క్యూట్ బేబీ. ఎక్కువ చేయకు. పెడదామా?